డబ్బులు ఇస్తా అన్నాడు, తినేసాడు, డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అనేటోళ్ళు 100 అంటారు అన్న. 100 అనే వాళ్ళు నా మనసు పూర్తికి నాకు తెలుసు, నేను ఇచ్చింది తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు. రైతు బిడ్డ అని చెప్పి రైతుగా వచ్చినావు, బిగ్ బాస్కి వెళ్ళావు, విన్నర్ అయ్యావు. బయటికి రాగానే ఏవైనా ఈవెంట్లకు వెళ్ళేటప్పుడు ఏదైనా వెళ్తుంటే ఎందుకు అంతమంది బౌన్సర్లు పెట్టుకుంటున్నాడు? నేను ఎడిగిపోయినా మన తమ్ముళ్ళే ఉంటారు, ఇంకా వాళ్ళు బాడీగాల్స్. అంటే కోర్టు కేసు అయిపోయిందా? క్లియర్ అయిపోయిందా? దగ్గర పడ్డట్టే అన్న. దగ్గర పడుతుంది అంటే ఏంటి? నీ మీద కేసు పడి జైలుకి వెళ్తాయి అంటే జైలుకు పోవద్దు అంటారు, దవాఖానా పోవద్దు అంటారు. ఈ రెండు మనకి మస్తు నేర్పుతాయి. తెలిసి శత్రువు అయినా సరే జైలుకు హాస్పిటల్ ఎక్కువద్దు అనుకుంటాం ఎవరైనా. హౌస్లోకి వెళ్ళేటప్పుడు పల్లవి ప్రశాంత్ ఎలా ఉండేవాడు, హౌస్ నుంచి బయటకు వచ్చేలాగా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? నేను ఎట్లున్నానా అట్లే ఉన్నా, మరి ఎవరికి ఏమనిపిస్తుందో మనకు తెలియదు కాబట్టి. అందరికీ హాయ్. ఈ పొలాలు, ఈ ప్యాంట్లు వేపడం, ఏ లొకేషన్లో ఉన్నానో ఈ లొకేషన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది నేను ఎవరి ఇంటర్వ్యూ కోసం వచ్చానో. పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ. ఫైనల్గా పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ చేయడానికి నేను పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరు వచ్చేసా. ఇప్పుడు కాసేపు అంటే మనోడు ఎప్పుడు వీడియోస్లోని కానీ దాంట్లోని పొలాల మీద దున్నడం అంటే రీసెంట్గా వరి పండించడం అవన్నీ మనం చూసాం కదా. దాంట్లో ఒకసారి చూద్దాం మనోడు ఎలా చేస్తున్నాడు ఏంటని చూద్దాం. అండ్ అప్పట్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి, కొన్ని మాటలు యుద్ధాలు జరిగాయి. అవన్నిటిని కూడా కొంచెం క్లారిటీ ఇచ్చి మీ అందరికీ ఒక క్లారిటీ ఇద్దామని ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొత్తం మీకు క్లారిటీ కావాలంటే ఫుల్ వీడియో మీరు చూడాలి, ఓకేనా? ప్రశాంత్ అక్కడ నిల్చొని ఆల్రెడీ సగం దున్ని నా గురించి వెయిట్ చేస్తున్నాడు. చూడండి ఆ ఫేస్ చూడు, ఆ ఫేస్ చూడు. ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ ఇలా అన్నకు సుక్కలే. హాయ్ ప్రశాంత్, ఎలా ఉన్నావు? మంచిగా. నేను ఎప్పుడు దున్నులే, ఇదే ఫస్ట్ టైం మనం. అందుకే అంటున్నాను, అంటే ఇప్పుడు ఏం కాదు, మంచిగా అనిపిస్తాయి. రాత్రి అయినాక నొప్పులు వస్తాయి. ఇప్పుడు అంటే కొంచెం నేను వరంగిట్లా క్వశ్చన్ చెక్కిపిస్తా, చెక్కాలే అంటే కొన్ని పనులు చేస్తే మనకి ఇట్లా తెలుస్తాయి కదా. అంటే నువ్వు చిన్నప్పుడు వేయొచ్చు. మీరు చిన్నప్పుడు ఎప్పుడో తాతున్నప్పుడు అప్పుడు ఎద్దుల బండితో చేసేవాళ్ళం కానీ ట్రాక్టర్ లేదు. అంత ఆ బండిది ఏదో ఉంటది కదా, దాన్ని ఏమంటారు, అది పెట్టుకొని నాగలి దాని మీద ఎక్కి ఒక మనిషి తాత ఎక్కితే ఎద్దును కొడితే అది మొత్తం దున్నేది. రుప్పేరు అంటే అంటే ఇట్లా అది ఏంది మన దున్నిన తర్వాత రుప్పుతారు అన్నట్టు. అచ్చా, గొర్రు అంటారు మన స్టైల్, అది గొర్రు. నాకు పూర్తిగా రాదు. సరే అన్న నేర్పిస్తా. ఇప్పుడైతే అన్న నేర్స్తాను. ఇంకేమైనా చెప్తేమని. ఇప్పుడు నాకు ఎక్కువ ట్రాక్టర్ అంత రాదు, కార్ వచ్చు కానీ ట్రాక్టర్ ఎప్పుడు నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం నేర్పిస్తాడు. విజువల్స్ చూడండి, మనోడికి ఎంత వచ్చో తెలుసుకుంటాను యాక్చువల్లీ. అంటే నేను ఫస్ట్ ఒక రౌండ్ ఎత్తా, తర్వాత అన్న ఎక్కుతాడు. అప్పుడు ఎట్లా నాకు వచ్చా అన్నకు వచ్చే చెప్తాను. సరే ఫస్ట్ పక్క కూర్చో. నేను పక్కన కూర్చున్నా, ఇటు కూర్చుంటా, అటు కూర్చో, అక్కడికి వెళ్ళా. సో ఇక్కడ అనిపించేది ఇది లింక్ రాడ్ అంటారు. ఇది మనం లూజ్ చేసుకోకపోతే మనకు చాలా అనేది కరెక్ట్ రాదు. ఇది లూజ్ చేసుకొని దున్నితేనే వస్తుంది అన్న. సరేనా? పల్లవి ప్రశాంత్ బాగా దున్నుతాడు అన్న. నువ్వు పొలాలే అసలు ఇది లూజ్ చేయాలి. సాహసాలు చేస్తున్నాడు అయ్యా. అంటే నువ్వు వాడికి పోతే మళ్ళీ జారుతుంది కదా అన్న, ఇట్లా లూజ్ చేసుకోవాలి మనం. అదేం చేసుకుంటే ఇది లూజ్ చేసుకుంటే వెనక అనేది మంచిగా మనకు తిరుగుతుంది. కష్టజీవి అయ్యా, బాగానే కష్టపడుతున్నా. నేను వచ్చేసరికి కూడా ఏదో పాప మగ గట్ట వేసి అంతా కష్టపడుతున్నాడులే. మరీ అంటే వీడియో కోసమనే కాదులే, పొలంలో నుండి మొత్తం అంతా బాగానే చేస్తున్నాడు. చూసా కదా వచ్చినప్పటి నుంచి, చాలాసేపు అయింది వచ్చి. నేను ఇది కొంచెం మనం లూజ్ చేసుకుంటే ఇప్పుడు లేపుతావు వెనక మొత్తం ఒకటే లెవెల్ ఉంటుంది అన్నావు, అర్థమైందా? ఇంకా ఇవి అనేవి ఇట్లా ఉంటాయి, లేకపోతే ఒకటి మీది ఒకటి కిందికి అయిపోతుంది. కూసా ఇప్పుడు ఇన్ని సెట్ చేయాలా? ఓకే.
మీద బురద పడుతుంది ఏం కదా ఏం కాదు ఇక్కడ నుంచి స్పీడ్ పోవాలా మెల్ల పోవాలా స్లోగా సరే స్లో ఇది స్పీడ్ కదా ఆ వాయిస్ వినబడుతుందా గైస్ మీకు అసలు మా వాళ్ళు మా ఇద్దరం ఏమి అంటే సౌండ్ ఎక్కి వినపడుతుంది జనరేటర్ లా ఉంది నేను ఫస్ట్ టైం ఓకే ఇప్పుడు చెప్పాను ఎట్లా అనిపించింది 2-3 రౌండ్లు వేయంగానే మేము కారులోని బైకుల మీద 0 కట్లు వేస్తుంటే నువ్వు ఇక్కడ కట్లు వేస్తున్నావు నేను అటు ఇటు కట్టేస్తానని భయం అన్న చూసుకున్నా అంటే ఎందుకంటే ఇల్లు నడిపితే ఒక ఫీల్ వస్తుంది అన్న మన ఒంటి మీద బురద పడితే అంటే చాలా రోజుల తర్వాత మనం పని చేస్తున్నప్పుడు ఒరి కానీ మనం వాన పడి ఫస్ట్ తొలకరి మట్టి మన మీద పడితే ఆ ఆనందం వేరుంటది అన్న కదా అంటే మళ్ళా మనం ఇంకా 10 మందికి అన్నం పెట్టవచ్చు అనే ఒక ఉద్దేశం వస్తుంది నువ్వు ఒక్కసారన్నా మళ్ళీ ఫ్రీ టైం చూసుకున్నా కూడా ఇట్లా నార్మల్ ఇప్పుడు గట్టు ఉందా ఆ గట్టు మీద నువ్వు మామిడికాయ తొక్కేసుకొని తిను నువ్వు ఎంత పెద్ద పెద్ద హోటల్ పోయినారా అని ఫీలింగ్ వస్తుంది అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు మా తాతను ఒక ఇంత గిన్నె ఉంటుంది అందులో వాటర్ తోటి అన్నం వేసి ఆల్రెడీ ఒక మిరపకాయ గంజిని అది నెక్స్ట్ లెవెల్ వస్తుంది అంటే మనకి మీరు అంటే నేను చూస్తున్నా కాబట్టి మీరున్న ఈ ఫీల్డ్ లో కానీ ఆ టెన్షన్ లో అవన్నీ ఒకటే దెబ్బకి ఎగిరిపోతాయి సరే ఇప్పుడు మనం దున్నింది చూసిరు కదా ఇప్పుడు అన్న దున్నింది చూద్దాం మనం పెద్ద టాస్క్ అనుకోండి పిన్న వేయింది అన్న నేను కొంచెం గట్టి పట్టుకుంటే ఎందుకంటే అన్న మరి కొత్త ఆయన నన్ను కిందేసింది అనుకో దీని కింద అనుగుతా ఇప్పుడు ఇది కదా ఏం పట్టుకొని క్లచ్ అది ఈ క్లచ్ మూసి ఒకసారి చాలా లోడ్ వేసియానా గేరు లోడ్ వేసియానా లోడ్ అంటే అది అక్కడ మీది కానీ లోడ్ అంటే ఇక తాంబేలు లెక్కలు పోతుంది అంటే మీది కానీ మెల్లగా పోతుంది లోడ్ గేర్ అంటే మెల్లగా పోతుంది అన్న ఓకే ఇప్పుడు మూడో గేర్ అది మూడో గేరు నువ్వు అంటే 2 గేర్ అంటే అది 2 గేర్ అది చేయలే పట్టుకో ఇది నువ్వు అటు వెనక చూసుకుంటా నడపాలా స్టీరింగ్ కట్ట అన్న దుంతుండు అది లేచినా అన్న కిందికానా ఇంకట చక్కగా చూసుకో 2 దిక్కుల్లో మెయింటైన్ చేయాలి ఏం చేద్దాం ఇంకా 2 రౌండ్లు వేస్తావా లేకపోతే ఆపుతావా మరి ఇంకా ముంగట ఆపు లొకేషన్ మంచిగా ఆపు అన్నా అంటే ఇప్పుడు నువ్వు అంటే కొంచెం డ్రైవ్ చేసినావు కదా అంటే ఎప్పుడు చేయలే కొత్తగా అనిపించింది నీకు ఎట్లా అనిపించింది అన్న కొంచెం కష్టమే అబ్బా నువ్వు ఒళ్ళు నొప్పులు ఇందాక వస్తాయి అంటే ఏముందిలే నొక్కేసి వెళ్ళిపోతే ఏముంటది అనుకున్నాం కానీ ఘోరం కాలు నొప్పులు వస్తాయి ఈ కాలు ఇప్పటికే నొప్పి నాకు రెండు మొత్తం హ్యాండిల్ చేయాలన్న ఐ బ్రేక్ సైడ్ బ్రేక్ ఆ బ్రేక్ ఇది మళ్ళీ ఆ బ్యాక్ చూడి అంటే మన దున్నేటప్పుడు ఇది ఇంకా మనం చూసుకోవాలి ఎందుకంటే నువ్వు ముంగట ఎటు పోతున్నావు చూడాలి వెనక ఈ చేతులతో మన లివర్ అది చూసుకోవాలి మొత్తం చూడాలి కదా అన్న చూస్తేనే మనం దున్నేదంటే మనకు తెలుస్తుంది హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు మన మీడియా ఇప్పుడు దాకా మనం నాతో ప్రశాంత్ కాస్త దున్నిపించడం ట్రాక్టర్ చేయించడం ఇదంతా జరిగింది యాక్చువల్లీ నేను అప్పుడెప్పుడో పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా లైట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట మేము అక్కడ కూర్చొని అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాము కాకపోతే ఇంక వద్దులే న్యాచురల్గా ఇలాగే కూర్చోపోయి ఇలాగే మాట్లాడేసుకుందాము కొన్ని మాటలు అలా సరదాగా కాసేపు మాట్లాడతాం మీకున్న డౌట్ చెప్పాలంటే నేను ఇట్లా చెప్తా అన్నకి అప్పుడే ఇస్తాను కానీ అన్న అప్పుడు తొందర పడ్డాడు ఆ చీకట్ల టాటర్ లైట్ పెట్టి ఇవ్వమన్నాడు సరే ఇప్పుడు బాధ ఏందో ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే టాటర్ లైట్ పెట్టి చీకట్లు ఇస్తే ఎట్లుంటుంది కొంచెం అట్లా వేరే అయిపోయింది మళ్ళీ తర్వాత అన్న అర్థం చేసుకున్నాడు సరే అన్నదా పొలం దున్నేటప్పుడు కొంచెం నువ్వు ఇట్లా దున్నితే కొంచెం అది అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా కొంచెం ఈ సిచ్యువేషన్ లో అప్పుడు ఎందుకన్నా అని ఇప్పుడు తెలుసుకుంటాడు అన్న బేసిక్ గా స్టార్టింగ్ ఎవరి గురించి ఎందుకంటే అన్న ఇట్లా బిగ్ బాస్ లో పోయిండు ఆ బాధ ఏంటో తెలుసు ఆయన తెలిసిన ఇట్లా అట్లా అన్నాడు నవ్వగానా నువ్వు కాదు ప్రశాంత్
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అవునా? ఎలా ఉంది ఇప్పుడు? 2 సంవత్సరాలు అవుతుందా? రెండు 2 చిల్లర. సంవత్సరాలు అవుతుందా? ఎలా ఉంది మొత్తం నీ లైఫ్? మంచిగా ఉంది అన్న. మంచిగా ఉందా? ఆ. హ్యాపీ ఉందా? ఇక మన పని మనం చేసుకుంటా, ఆ. 10 మందికి మనం ఇచ్చిన మాట ఆ. నిమ్మలంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా. కొన్ని ఉమ్, చెప్పుకున్నాడు, కొన్ని చెప్పుకోకపోడు. ఉమ్, ఎందుకంటే అవతల పర్సనల్ లైఫ్ చాలా బాధ ఉంది. ఉమ్. అవి కొంచెం మనం నెరవేర్చినందుకు మనకు సంతోషం అనిపిస్తుంది అన్న. అంతేనా? ఉమ్. కాదు, బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేసావు ప్రశాంత్? యాక్చువల్లీ ఎంతెంత కట్ అయ్యింది, ఎంతెంత నీకు వచ్చింది? అందరూ అందరు అంటుంటే ఏమనుకో, అన్న ఆల్రెడీ బిగ్ బాస్ కి పోయిండు. నేనే అన్నకు తెలుసు దాని గురించి. నేనేం అంటే నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు అయితే. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చెప్పుకుంటే వేరే. ఫస్ట్ నువ్వు చెప్పు, నేను అది రైట్ రాంగ్ అన్న చెప్పేస్తా. ఇప్పుడు నేను వేయినా, ఆ బాధ ఏంది నాకు తెలుసు. నువ్వు వేను, నాకన్నా ముందుగా నువ్వు వేను, ఆ బాధ ఏంది నీకు తెలుసు. ఇప్పుడు అనేటోళ్ళు 100 అంటారు అన్న. 100 అనే వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా, తెలియక అంటారు. తెలుసుకున్న తర్వాత ఏంటిది అని వాళ్ళే అనుకుంటారు కదా. నీకు తెలుసు కదా అన్న. ఇప్పుడు మళ్ళీ యాక్చువల్లీ ఎంత మొత్తం కట్ అయ్యి మొత్తం 30% 40% కట్ అయిపోయింది కదా. 30% 40% గిఫ్ట్ ట్యాక్స్ కింద కట్ చేశారు. కాదు, కారు మరి ఫ్రీగా ఇచ్చారని చెప్పారు. ఫ్రీగా ఇచ్చారా? అన్న, ఫ్రీగా లేదా? దానికి కూడా డబ్బులు అయ్యాయా? కారు కూడా డబ్బులు కట్ అయ్యాయంట. మొత్తం డబ్బులు కట్ అయ్యాయి. కాదు, యాక్చువల్లీ బయటకు వచ్చాక స్టిల్ నీ మీద ట్రోలింగ్ ఎలా అంటే, డబ్బులు ఇస్తా అన్నాడు, తినేసాడు, డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. నువ్వు ఎందుకు ఎప్పుడు దాని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు? అంటే అన్న, ఇప్పుడు నేను చేయాలనుకున్న పని కొన్ని చూపెట్టినా, కొన్ని చూపెట్టకుండా చేసిన. ఎందుకంటే నా మనసు పూర్తికి నాకు తెలుసు, నేను ఇచ్చింది తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు. అంటే నేను చెయ్యాలనుకున్న లక్ష్యం ఏంది, ఒకటే బిగ్ బాస్ నుంచి వచ్చింది కదా. నా జీవితాంతం కష్టపడ్డ దాంట్లోకి వెళ్ళి సగం సగం ఇవ్వాలి. నేను ఇప్పటికైనా ఏదైనా ఓపెనింగ్లు పోయినా ఏదైనా నా దాంట్లోకి వెళ్ళి కొంచెం పర్సెంట్ కొంతమందికి హెల్పింగ్కే పోతుంది. కొన్ని చెప్పుకోలే, ఆ చెప్పుకొని ఇవాళ నాకు ఏంటంటే, నాకు మొన్న ఒక ఫోన్ వచ్చిందన్న. గొప్ప అంటే నేను మస్తు సంతోషంగా ఫీల్ అయినా. ఇట్లా నాకు ఒక ఫోన్ రాగానే నీ దయ వల్ల అనగానే ఏమైంది అన్నాను. అంటే నాకు సంతోషమైన మాట ఒక మాటనే, నువ్వు చేయబట్టి నేను ఈ రోజు కాలేజ్ టాపర్ అయినా అన్న. ఇక ఆ రోజు నేను ఇక తినకున్నా మస్తు అనిపించింది. ఎందుకంటే అన్ని చెప్పుకున్నాడు కాదు, ఇది ఇట్లా ఎందుకు చెప్పాలనిపించింది అంటే, అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి, కాలేజ్ టాపర్ అన్నారు కాబట్టి నేను చెప్పుకోవడం జరిగింది. నాకు వాళ్ళు మామూలుగా ఇప్పుడు మనం అడిగితే చెప్తారా ఎప్పుడైనా? ఒకవేళ చెప్పండి అమ్మా అంటారు. ఇంకొకటి అన్న, పర్సనల్ అంటే వాళ్ళ ఆడపిల్లలు చెల్లెళ్ళు వాళ్ళు నార్మల్ గా వాళ్ళు ఏంటంటే స్టడీ చేస్తారు కదా అన్న. ఇప్పుడు వాళ్ళ అప్పుడు నేను చదివినప్పుడు 10th అన్న ఇట్లా అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, క్లాస్ లో మనం ఇట్లా వేరేటోళ్ళ నుంచి ఇట్లా వచ్చిందంటే వాళ్ళు బాధపడతారు అన్న ఉద్దేశంలో అన్న వీడియో వద్దన్న, నీ సాయం అంతే చాలా అని వాళ్ళందరూ వచ్చి మాట్లాడితే, మా సార్ ఇట్లా ఉంటే ఆ సార్కి ఇట్లా నేను అన్నా, మరి సార్ ఇప్పుడు వాళ్ళు చదువుకున్నది ఇంపార్టెంట్, మనకు తర్వాత ఇయ్యని ఇయ్యపోని మనం చేస్తే మనకు తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, సరే సార్ ఇద్దామని చెప్పిన. ఇయ్యంగానే ఆ చెల్లె ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళకి డాడీ లేడు, వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే కైకిలు చేసుకుంటేనే నడుస్తుంది అన్న. ఆ కైకిలు ఏంటంటే 100 రూపాయలు. అప్పుడు అంటే పత్తి ఏరబోడు కానీ అట్లా ఇట్లా అంటే మధ్యాహ్నం నుంచి ఆమె ఏరబోతుంటే 100 రూపాయలు ఇస్తారంట. మళ్ళీ చదువుకుంటూ వచ్చి మరి ఆ పాప అంటే నాకు బాధ అనిపించింది. సరే చెల్లె నువ్వు తీసుకో, తర్వాత నేను ఏం తీసుకోను, ఎప్పుడన్నా పరిస్థితి వస్తే నీకు ఫోన్ చేస్తే మాత్రం చెప్తావా అంటే సరే చెప్తానా అన్నది. నాకు అది చాలన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆమె వీడియో ముంగటికి రానన్నది. ఓకే రాకురా, నువ్వు చదువుకో, నువ్వు ఎప్పటికైనా కొంచెం పేరు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుంటే చాలా, ఇట్లా మనం అనుకుంటాం కదా. నాకు అది మంచిగా అనిపించింది అన్న. అంతేందుకన్నా, ఇంకొకటి మంచు లక్ష్మి అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతుల మీద ఇప్పించిన మన ఈటీవీ దాంట్లో. దాంట్లోకి ఏంటంటే అది చూపెట్టాలే, సైడ్కి వెళ్ళి మన వాళ్ళు వీడియో తీసి అది ఇట్లా ఉంటుంది. కానీ నువ్వు ఇవ్వడం అయితే ఇస్తున్నావు, కానీ స్టార్టింగ్ అయితే ఇలా ఏదైతే అనేసారో ఇంకా అది కంటిన్యూ చేస్తున్నారు, కానీ మిగతాది ఏం తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలియని వాళ్ళు 100 అంటారు అన్న, వాళ్ళకు వచ్చి తెలుసుకుంటే అర్థమైతే. ఒకటే పని అన్న ఎగ్జాంపుల్, నువ్వేమనుకున్నా నేను పొలం కాడ పని చేస్తాను అనుకున్నావు, ఫస్ట్ స్టార్టింగ్ అదే లేదు, వాళ్ళ నాన్న చేస్తుంటే నువ్వు వెళ్ళి వీడియోలు తీస్తున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చే వరకు ఏం చూద్దాం అన్న, నువ్వు చేస్తున్నావు, మీ నాన్న ఇద్దరు కలిపి చేసుకుంటున్నావు అన్న. ఒకటే చెప్తానా, ఒక విత్తనాలు చూపెట్టి ఇది అది అంటే రాదు. మనం సేవ చేసి దానికి ఎంత సేవ చేసుకుంటే మనకు పంట వస్తుంది. ఇంట్లోండి నేను పంట పండిస్తున్నా అంటే ఈడు ఉంటే మొత్తం ఎండిపోతా అన్న. ఇప్పుడు వీడికి వచ్చి ఇంత దున్నితే ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు దున్నని పొలాలు చూడు ఎంత కనిపిస్తుంది. ఇప్పుడు దున్నని దానికి దున్నిన దానికి ఎంత మంచిగా ఉంది, ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకున్నట్టు లేదా. ఇప్పుడు అది చూడు పక్కన దున్నలే, అది ఎట్లున్నది, ఇది అందంగా ఉంది. అదే చెప్తా. అది గుడ్లు ఏంటి స్టోరీ, అది పిట్ట అనేది తిరుగుతుంది. అంటే నేను
దున్నుతుంటే పిట్ట కనిపించి బాగా కొడుతుంది. మొన్న బాపి చెప్పిండు ఆడ పిట్టు ఉందిరా చూడు మరి అంటే ఏమైందని ఇప్పుడు దిగి చూస్తే ఆడ గుడ్లు ఉన్నాయి 2 గుడ్లు. ఆ గుడ్ల చుట్టూ నీళ్లు పోవద్దు, మళ్ళీ అది మనం దున్నేటప్పుడు ఆ గుడ్లు ఖరాబ్ అవుతాయి కదా, దాని చుట్టూ ఒక రౌండ్ కట్టిన తల్లి అన్నీ ఉంది. నువ్వు కట్టావా? నేను బాపి ఇద్దరం కట్టిన. అచ్చా, ఆ తల్లి అన్నీ తిరుగుతుంది. అవునవును, ఇందాక కొంగలు వస్తే పొడి చేస్తుంది అలా 2 గుడ్లు ఉన్నాయి. అంటే అది శీతవ గుడ్లు అన్న, అది ముట్టుకుంటే దగ్గర రాదు, ఇక గుడ్లకి నిడిచిపెట్టి పోతుంది. మళ్ళీ ఆ గుడ్లను ముట్టుకుంటే మనకేందంటే శీత కష్టాలు వస్తాయని పెద్దలు అన్నారు వెనక. కాదు ప్రశాంత్, యాక్చువల్లీ నాకు ఇంకొక డౌట్ ఉండే, జనాలందరికీ డౌట్ ఉండే. ఇప్పుడు పని చేసావు, ఇదంతా బాగానే పని చేస్తున్నావు, ఇప్పుడు అంతా బాగుంది. ఇంతకు ముందు స్టార్టింగ్ వీడియోలు చేసేటప్పుడు ఇసుక అవన్నీ ఎందుకు తిన్నావు ప్రశాంత్? ఆ మట్టి ఎందుకు? చాలా మందికి డౌట్ ఉంది, పల్లవి ప్రశాంత్ ఆ మట్టి ఎందుకు నోట్లో తిన్నాడు అనే డౌట్. ఎందుకు ప్రశాంత్? పాస్ అంట. కానీ ఆ జర్నీని, అంతకు ముందు బిగ్ బాస్ కు ముందు ఆ జర్నీని నువ్వు ఇప్పుడు తలుచుకుంటుంటే నీకేమనిపిస్తుంటది ప్రశాంత్? అంటే అప్పుడు అంత కష్టపడి ఆ వీడియోలు చేయడం కానీ, అందరి దగ్గరికి వెళ్ళి అడగడం కానీ, లేకపోతే అందరితో అలా తిరుగుతూ ఉండేవాడు కదా, ఏమనిపిస్తుంది నీకు? ఆ జర్నీ మారిపోయింది, నీకే అనిపిస్తుంది కదా డౌట్ అప్పటికి? అంటే నేనే కావాలని ఉంచిన కదా, అంటే మనం స్టార్టింగ్ ఏ స్టేజ్ నుంచి వచ్చినా మర్చిపోదు. ఆ వీడియోలో అయినా నేను కావాలనే నేను ఉంచిన, ఇప్పుడు ముంగటికి వేసినా మంచిగా అనిపిస్తారా, మనం ఒకప్పుడు ఇట్లా చేసినాం, ఒకప్పుడు ఇట్లా ఉన్నాం, ఇప్పుడు ఇట్లా చేసుకుంటున్నాం, మన కష్టం మనం పడతాను, మంచిగా అనిపిస్తుంది అన్న. మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన స్టేజ్ నుంచి మర్చిపోదు కదా అన్న. నేను అప్పటికైనా అదే పొలంలో పని చేస్తున్నా, ఇప్పటికైనా అదే పొలంలో పని చేస్తాను. కాదు ప్రశాంత్, నాది ఇంకోటి ఇదే కాకుండా, అంటే నువ్వు రైతు బిడ్డ అని చెప్పి రైతుగా వచ్చినావు, చాలా మంచిగా ఉంది. బిగ్ బాస్కి వెళ్ళావు, విన్నర్ అయ్యావు, జనాలు గెలిపించారు, చాలా మంచిగా ఉంది. బయటికి రాగానే ఏవైనా ఈవెంట్లకు వెళ్ళేటప్పుడు ఏదైనా వెళ్తుంటే ఎందుకు అంతమంది బౌన్సర్లు పెట్టుకుంటున్నాడు అని చెప్పి రైట్, అది నేను పెట్టలే అన్న. నిజంగా చెప్పాలంటే నేను దాని గురించి మాట్లాడాలి. అదే నీ పర్సనల్ బౌన్సర్లు అంటున్నారు యాక్చువల్లీ. ఏదన్నా మరి ఏదన్నా ఈ పొలం కాడ ఇట్లా ఉండాలి కదా అన్న, ఈ పొలం కాడ ఉండాలి, ఈ ఓలో ఉండవా వచ్చారికి. అదేం లేదు, ఇప్పుడు నీ షాప్ ఓపెనింగ్ ఉందా, నేను వస్తున్నా అంటే నువ్వు పెట్టుకున్నావు, అదే నా తప్పేముందా, నాకెందుకన్నా బౌన్సాలు చెప్పు. ఇప్పుడు నేను ఏదైనా చేసినా, నేను ఏం చేయలే కదా. ఇప్పుడు నేను అడిగి పోతున్నా అంటే మీరు, నేను వస్తున్నా అంటే వాళ్ళు బౌన్సాలు పెట్టుకురు, దానికి నాకు సంబంధం ఏందన్నా? పర్సనల్ గా వాళ్ళని అడుగు, బౌన్సాలను అడుగు, ఎవరు పెట్టిరు, ఎవరు పెట్టించుకున్నారని. మనకి వాళ్ళకి సంబంధం అంటే అన్న వాళ్ళు మనకు తెలుసు, ఇట్లా వాళ్ళు ఏంటంటే అందరికి బౌన్సర్ చేస్తారు కాబట్టి అట్లా మనకు పరిచయం ఉంది తప్ప మన పర్సనల్ అంటే మనమైతే పెట్టుకోలే. నేను ఎడిగిపోయినా మన తమ్ముళ్ళే ఉంటారు, ఇంకా వాళ్ళు బాడీ గార్ల్స్ అంటే ఇక వాళ్ళు అవతల షాపింగ్ ఓపెన్ అవుతుందో వాళ్ళు పెట్టుకుంటారు. కానీ నువ్వేం చేసిన ట్రోలింగే కదా, నీకు బాధ అనిపిదా? ఫీల్ అయింది? సంతోషమే అనిపిస్తుంది అన్న. చిన్నప్పటి నుంచి నాకు అవన్నీ కొత్త కాదన్న. ఇప్పుడు ఒక చెట్టు, ఇప్పుడు పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారా, పండ్లు లేని చెట్టుకి ఓలు కొడతారు అన్న. అంటే దాని నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నా తరపు నుంచి అది కంటిన్యూ చేద్ది, కానీ నా తరపు నుంచి అప్పుడు నేను చేసిన దానికి లైక్ మందు తాగుతావు అని చెప్పి కానీ, లేకపోతే కొన్ని మాటలు చెప్పాను, దానికైతే నేను సారీ. ఎందుకంటే నేను అంటే ఒకసారి మొన్న వెళ్ళి జర్నీ చేసినప్పుడు మేము కాస్త ఒక వైజాగ్ వెళ్ళాం అనమాట, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. అప్పుడు మా ఇద్దరు కొంచెం ర్యాపో కానీ అన్నీ బాగా కలిసాయి. బేసిక్గా నా గురించి మనోడికి, మనోడి గురించి నాకు కొన్ని తెలిసాయి. దానికైతే నేను ఇలా మీ అందరి ముందే లైవ్లోనే నేను సారీ చెప్తున్నాను. మరి నువ్వేం చెప్తావు? నువ్వు తెలుసుకున్నావు అన్న. అంటే ఆ రోజు నేను ఒకటే చెప్తా, అంటే నేనే ఆ రోజు అన్నకి చెప్పిన, గెలిచినాడు అన్న, నువ్వు రా అన్న, ఇస్తా అన్న ఎటు కాకుండా టైంలో వచ్చిన అన్న, నువ్వు తెలిసి అన్ని తెలిసి ఈ టైంలో వచ్చినా అని కొంచెం డిస్కషన్ అయింది. నేను సపరేట్గా ఇంట్లో పోయినా, సమ్ ఇష్యూస్ వల్ల వేరే టైం అదర్ పర్సన్ ఏదో చెప్పిండు. యాక్చువల్లీ ఆ రోజు వేరే వాళ్ళు అంటే అక్కడ ఉండే వేరే వాళ్ళు అరిచారు అనమాట. మేము క్వశ్చన్ చేసామంట. కానీ అక్కడ ఏమైంది తెలుసా, చుట్టి తిరిగి మొత్తం అంతా అందరూ బాగానే తప్పించుకున్నారు, మొత్తం నా మీద పడింది. మరి నేనే వాడేది అంటే నువ్వే ఉన్నావు కదా అన్న. ఆడ ఎవరో అన్నారంట మాట, నువ్వు నేనే అన్నా అంటే నేను ఎందుకన్నా అంట. నేను అప్పటికే నాది అయిపోయింది, నేను తిన్నావా అంటే స్టేజీల నుంచి నాకు ఎట్లున్నది అంటే నాకు ఓపిక లేదు అప్పటికే. నా సిచ్యువేషన్ నువ్వు చూసినావు, అరే అన్ని తెలిసిన అన్న ఎందుకు గిట్లా అన్నాడు, సరే పోనీ ఎవరో వచ్చి ఏదో మాట అన్నారు, ఎందుకు అన్నిట్లా నమ్మిండు అనే ఒక బాధనే ఉండే నాకు. ఎందుకు నమ్మిండు అసలు, ఆయన ఎవరో తెలియదు, ఆయన మా ఇంట్లోనే ఉన్నాడు, మా దగ్గరనే ఉన్నాడు అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. అరే అన్న తెలుసుకుంటే అయిపో. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు మొన్న మనం వైజాగ్ కి ఓపెనింగ్ కి పోయినాం, సోయల్ అన్నది ఓపెనింగ్ ఆడ నువ్వు చూసినావు. అంటే నేను
తాగుతానా నువ్వు డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి చూసినావు తెలుసుకున్నావు అంతే. ఇప్పుడు మనల్ని అనేటోళ్ళు ఇట్లా వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది, తెలియకుండా ఎన్నో అంటారు అన్న, దాన్ని మనం పట్టించుకోం కదా. దగ్గరకు వచ్చి మన రియాలిటీ మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళు తర్వాత అన్నప్పుడు అరే తెలిసి అన్నప్పుడు మనం బాధపడాలి, తెలియక వాళ్ళు అన్నప్పుడు మనం ఎందుకు బాధపడతాం, అంతే కదా అన్న. కానీ నీ పక్కన ఉండే వాళ్ళే నీ మీద ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు ప్రశాంత్? బయటకు వచ్చి బయటకు వెళ్ళిపోయి వీడియోలు చేయడము అవన్నీ ఎందుకు చేస్తున్నారు అలాగా? ఏమన్నా వాళ్ళకి అనిపించింది అంటే ఇక వాళ్ళకేమనిపించిందో తెలియదు కదా అన్న. అంటే అప్పుడు అంత టైం ఇవ్వలేక లేకపోతే టైం కాదన్న, ఇప్పుడు అన్ని కోర్టులు కేసు అయినా నేను తిరుగుడు. అది ఏమైందా కేసు? ఇంకుందా అన్న ఇప్పుడు? ఉందా ఇంకా కేసు? అంటే ఇప్పుడు నేను 1 తారీఖు 15 తారీఖే గుర్తుపెట్టుకున్నాను. 1 తారీఖు పోయి సంతకం పెట్టాలి, 15 తారీఖు పోయి సంతకం పెట్టాలి. ఆ కేసు అయింది కదా, మళ్ళీ కోర్టుకు తిరగాలి, ఇవన్నీ బిజీలో. అప్పుడు నేను ఫోన్ తక్కువ వాడిన, నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఫోనే వాడలే. ఆ మధ్యలో ఫోన్లు చేసిరంట, లేపలేదని అట్లా చేసిరు. కానీ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు, తెలుసుకొని నార్మల్ మళ్ళీ మాట్లాడుతారు. కోర్టు కేసు అయిపోయిందా? క్లియర్ అయిపోయింది, దగ్గర పడ్డట్టే అన్న. దగ్గర పడుతుంది అంటే నీ మీద కేసు పడి జైలుకి వెళ్తావు? పోయినా కదా అన్న. అవును ఇల్లు ఒక రోజు నాకు జైలుకి వెళ్ళి ఉంది తెలుసు, కానీ కొంచెం నాకు బాధ అనిపించిందిలే. 4 రోజులు ఎలా ఉండే జైలు ఎట్లుండదా? జైలు అలా పోతే ఏంటంటే ఇక మళ్ళా వేరే అనుకుంటారు, కానీ జైల్లో పోయినాక మన బతికేంది, మన బతుకు అంటే ఎట్లా అంటుంటది అంటే జీవితం ఏంది, బాధ ఏంది, దుఃఖాలు ఏంది, కష్టాలు ఏంది, అలా చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే అలా మనం పోయినాక ఎవరు తెలియదు అసలు, ఎవరో ఉంటారు, అంత మంది మధ్యలో మనం ఉంటాం. అంటే మనం ఏం తప్పు చేసినా అన్న బాధనే ఎక్కువ ఉండేది. అలా పోయినాక కొన్ని జీవితాల గురించి నేర్చుకుని ఉంటది. అంటే జైలుకు పోవద్దు అంటారు, దవాఖానకు పోవద్దు అంటారు, ఈ రెండు మనకి మస్తు నేర్పుతాయి. లైఫ్ లెసన్ ఫుల్ బాగా. అంటే ఉన్న 4 రోజులైనా నేను బాగా తెలుసుకున్నా. సన్న అయిపోయావు కదా ఫుల్. అంటే ఇక తెలిసి శత్రువు అయినా సరే జైలుకు హాస్పిటల్ ఎక్కువద్దు అనుకుంటాం ఎవరైనా. బిగ్ బాస్ విన్నర్ అవుతాం అనుకున్నావు అసలు? నార్మల్గా సరదాగా పోతే దానిలో అనుకున్నా. అందరూ అంటే రైతు అంటే మనం ఈ పొలం కాడ పని చేసుకున్న వాళ్ళు ఎందుకు పోవద్దు అనే ఒక ఆలోచనతో అందరూ. అంటే నేను ఒక్కనే గెలిచినట్టు కాదు, నిన్ను మరి నీ మీద అంటున్నారు కదా సింపతితో గెలిచారని, దానికి ఏం సమాధానం ఎందుకు చెప్పలేదు? అన్న వాళ్ళ అన్నోళ్ళు ఎవరైనా సరే ఒకసారి పొలం కాడికి వచ్చి పని చేస్తే అన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు లోపల, నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు అన్న? టాప్ 3 ఎంత కష్టపడితే అంత లెవెల్కి నేను ప్రతి ఒక్క గేమ్ కానీ బయట నుంచి మన వాళ్ళు ఎంత సపోర్ట్ చేసారు, నువ్వు లోపల ఎంత ఆడినావు, అంతే కదా మళ్ళా. అంతే. అంటే అనుకునేటోళ్ళ గురించి నేను పట్టించుకోను. మన కష్టం మనం పడితేనే ఉండాలి, దేవుడా అని మొక్కాలి, మన కష్టం మనం పడితేనే ఉండాలి, దేవుని తర్వాత ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా ఉంటుంది. కాదు, ఇప్పుడు రీసెంట్గా సీజన్ 9 కామన్ మ్యాన్స్ అనగానే ఏదైనా ఎప్పుడైనా కామన్ మ్యాన్స్ అనగానే ఫస్ట్ పల్లవి ప్రసాద్ గుర్తు తెచ్చుకొని, నిజంగా దీని గురించి ప్రతి ఒక్కరికి అంటే మనం లోపల ఉన్నప్పుడు మనం ఏమనుకుంటా అంటే ఈ లైఫ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎవరైనా పొందాలనుకుంటే ఇప్పుడు చాలా మందికి అవకాశం వచ్చింది. వాళ్ళందరికీ నేను మన తరపున ఏం చెప్తున్నా అంటే ఆల్ ది బెస్ట్, మీరు బాగా ట్రై చేయరు, మళ్ళా రాజు వచ్చిన ఛాన్స్ని మనం నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు ట్రై చేసేనే ఉండరు, ఏడా ఇంకా తగ్గకూరి. కాదు, నువ్వు యాక్టింగ్ అని అన్నావు కదా, మరి యాక్టింగ్ అవకాశాలు లేవు, టీవీలో అవకాశాలు పిలవట్లేదు, నీకు విన్నర్ అయ్యావు, షో విన్నర్ అయ్యావు, అంత పెద్ద షో విన్నర్ అయ్యావు, నీకు ఏ షోలు ఇవ్వట్లేదు, నువ్వు దేనికి పిలవట్లేదు, షూటింగ్ పిలవట్లేదు అంటే ఇంకేదో పెద్దది ఉందని దేవుడు ఆపుతుండొచ్చు. అంతేనా? బాధ ఏం లేదా మరి నీకు? బాధ ఎందుకన్నా, చేసుకో, నీకు పొలం ఉంది అత్తే చేస్తా, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏదైనా నాకు 4 రూపాయలు వచ్చినా 2 రూపాయలు సాయం చేయడానికి ఇప్పటికే ఉన్నది కదా మళ్ళీ. అంటే నార్మల్గా వస్తే చేస్తావు. ఇప్పుడు నేను వచ్చిన దాంట్లోకి వెళ్ళి నేను ఎప్పుడు అనుకున్నా, ఇప్పుడు కాదు, నా డ్రీమ్ ఏంటంటే నేను చేస్తూనే ఉండాలి. అంటే ఏదో ఒకటి జనాలందరికీ ప్రాణం పోయే వరకు ఏదో ఒక సమాజ సేవ, అది రూపాయి సంపాదిస్తే ఆటనన్నా ఖర్చు పెట్టాలా అట్లా కాదు. అప్పుడు నేను ఏదైనా సేవ చేయాలంటే ఫస్ట్ నన్ను సీఎం చేయండి అన్నా కదా. చీచి, అది వేరే వచ్చిందన్న, అది వేరే ఒకటి అంటే దాన్ని వేరే తీసుకొచ్చి ఇట్లా చేసారు. అక్కడ 14 ఊళ్ళు ఉన్నాయి కదా అన్న, నాకు వచ్చిన పైసలు వాళ్ళకి సరిపోతే ఈ సీఎం నుంచి వస్తుంది అని ఆ వేళ చెప్పి నన్ను అట్లా అది అయితేనే అవుతుంది అంటే దాన్ని ఇట్లా తీసుకొచ్చారు, అటు తీసుకుపోయి మళ్ళీ ఇటు తీసుకొచ్చారు. చెప్పినా కదా మళ్ళీ నాకే ఇటు వేసి నాకే వేస్తారు. సరే మనం కాదు, ఇప్పుడు వర్షం పడుతుంది, స్పాట్ మారిస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏం కాదన్నా, బాగా పడది, అవే సింకుల్ అంతేనా? ఎలా చెప్పావు? వాతావరణ కేంద్రం ముందు పనిచేసేవి లేదన్నా, మూలు నూతే వెళ్తుంది, మూలు నూతే వెళ్తుంది అన్న. తెలుసు
అంటే నార్మల్ చుక్కలు ఉంటే వర్షం పడదు అంటారు, చుక్కలు ఉన్నా రాత్రి అన్నది అదే పొద్దున్నాక కదా. అదే ఇప్పుడు మబ్బులు ఉన్నాయి కదా నీకు, పడదన్న ఇప్పుడేం పడది, ఇప్పట్లో పడది అంతగానం రాదు, నార్మల్ ఇట్లా వచ్చి పోతా ఇదే చినుకులతో పడదు. మధ్యలో మీ తమ్ముళ్ళకి కార్ యాక్సిడెంట్ అయిందబ్బా, అప్పట్లో ఫుల్ అలసలు చేశారు. ఆ రోజు నువ్వున్నావా కార్లో? నేను చెప్పాను తెలుసా ఎవరికైనా? నాకు తెలుసు. ఎందుకు తెలియదు అంటే నా ఇదే చెప్పినా కదా కొన్ని, ఎవరో వ్లాగ్ లోకి వెళ్ళి చెప్పావు కదా యాక్సిడెంట్ అయిందని చెప్పి. ఆ రోజు మరి అయితే అంత నీట్ గా పద్ధతిగా చెప్పావు అందరికి. అయితే నార్మల్ ఒకరికి వెళ్ళి వేసి వస్తుంటే అట్లా అయిందన్న. అంటే ఒకరికి మరి ఎందుకు బయటికి ఏం చెప్పలేదు? నేను చెప్పిన కదా ఆ వీడియోలో తప్ప ఇంకెక్కడ చెప్పుకోలేదు ఎందుకు? ఆ రోజు అన్న అడిగితే మనం చెప్పిన తప్ప, అది ఎందుకు అంటే మనం చేసిన హెల్ప్ సరే మంచిది అని అంత రాత్రి పోయి అలా చేసి రిటర్న్ వస్తుంటే తమ్ముని పానాల మీదకి వచ్చింది పాపం. మనవాడు ఇప్పుడు కూడా నేను వస్తుంటే ఇక్కడ కాళ్ళు, ఈ కాళ్ళు కూడా ఇంకోటి మీద ఇట్లా నేను ఇట్లా ఉన్నా ఇప్పటికి, నాకు వెనక ఇడాను. నువ్వు ఉన్నావా? నువ్వు కూడా ఉన్నావు అందులో కాళ్ళు ఉన్నావు నువ్వు? నేను తమ్ముళ్ళే ఉన్నారు అనుకున్నా. నేనున్నా, తమ్ముడు ఉన్నాడు, ఇట్లా అట్లా అయింది. ఇక అంటే ఇక అది చెప్పుకుంటే వీళ్ళు వేరే ఉంటుంది కదా, ఎందుకు మనం చేసిన హెల్ప్ అని ఇది అయిపోయింది, కానీ అదే మా పానాల మీదకి వచ్చింది. నేను అందుకే చెప్తున్నా కదా, బయటకు వచ్చినాక జైలుకు దవాఖాన ఇవన్నీ అయినాయి. అందుకే ఇక మనం చేసినవి చెప్పుకోకుండా సైలెంట్గా చెప్తాను. అది చాలా బాధలు పడ్డావు విన్నర్ అయినా కూడా, నరకం అనిపించావు. అయితే కారు ఆ రోజే వేరే అవుతుంది అనుకున్నా, కానీ తమ్ముడికి వాడేం తప్పేయలే, కానీ నార్మల్ ముంగట లారీ వచ్చింది, ఇంకో అడిగిపోయింది, అట్లా వచ్చి సైడ్ దించి పోయింది. అటే చాలా దారుణంగా అయిపోయింది కదా కారు. ఎవరిది? 3 పల్టీలు అన్న వాళ్ళ కారు. నేను రెడ్ కలర్ కార్ చూసి నీదే అనుకున్నాను. కాదు రెడ్ కార్ ఉంది ఏంటి, మనోడిది మొన్నే వచ్చింది కదా ఇది. ఇప్పుడు చెప్పబోదు కానీ ఇక కొంచెం బాధ ఉంటది కదా అన్న, ఎంత బాధ ఉంటది. తమ్ముడు అంటే అప్పుడు వేరేటోళ్ళు చాలా బాధలు ఉండే అన్న, మీరు రావాలి, చెయ్యాలి, చూడాలి, మీరు మీతో అయ్యింది ఇస్తే వాళ్ళు కొంచెం సంతోషపడతారంటే అట్లా వెళ్ళినాం. మీరే వస్తుంటే మీకే మాకే అయింది. ఒకళ్ళు మంచి చేస్తే అవుతుంది అంటారు చూసిన. కాదు మరి మీ అమ్మ నాన్న నార్మల్గా నువ్వు ఏం చేసినా నార్మల్గా ఎవరో ఒకరు తిడుతూ ఉంటారు కదా, మీ ఇంటి దగ్గరికి వచ్చి అలా ఏమనరు కదా ఎవరికి? మీ అమ్మగారికి నాన్నగారికి ఏం తెలుస్తుందా అన్న? తెలిస్తే ఏమంటాడు మీ నాన్న? ఒకటే చెప్తాను, వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా నేను ఈ పనులు చేసుకుంటూ పోతున్నా. మనం ఒకటే చేయదు, లంగ పని దొంగ పని, అది మనం చేయకపోతే చాలు. మనం ఏం చెప్తున్నామో మన మనసుకు, మన ఇంటి వాళ్ళకి, ఆ దేవునికి వెళ్తే చాలు. బయట వాళ్ళు 100 మాటలన్నా నేను ఒక్క మాట పట్టించుకోనన్నా, కుల్లా చెప్తున్నా అంతే. నువ్వు దగ్గరికి వెళ్ళి చూసిరుకోని అంటే నాన్నగారు తెలిస్తే ఏం ఫీల్ అవుతాడు? నార్మల్గా ఏమంటాడు నీకు? పట్టించుకోకరా అని వదిలేస్తాడా లేకపోతే బాధపడతాడు? ఎందుకంటే ఓ అన్న చేయని తప్పు కాడ కోర్టు కాడ అన్నాడు చూసినావా, బయట పడు, అది నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. ఆ రోజు ఎవరి వల్ల వెళ్ళావు నువ్వు జైలుకి? ఈ ఎవరో దేవుడికి తెలుసా, ఇంకా దాని గురించి మాట్లాడా. తెలుసా పోనీ ఎవరు? పోనా అన్న ఒకటే, ఇప్పుడు పేరు ఎప్పుడు ఈజీ అన్న. ఇప్పుడు నేను ఇప్పటికే అన్న, శత్రువులైనా అట్లాంటి ప్లేస్లో పోవద్దని. వాళ్ళ గురించి మనం ఎందుకన్నా, వాళ్ళకి తెలిసి ఉండాలి. కావాలని చేసిన ప్లానే కదా, మీకు తెలుస్తుంది అలా. నేను దాని గురించి నార్మల్గా ఆ గొడవలు అదంతా రచ్చ మీకు తెలుసా టార్గెట్ చేసి చేసిందా? అంటే నీకు కనుక్కున్నావు పోనీ కన్ఫర్మేషన్ గా ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అని? మనకు రాసి పెట్టుంది అన్న జైలు బువ్వ తినాలని. తిన్నావా? తిన్నా కదా అన్న, 4 రోజులు లేనా అన్న నేను లోపల. ఫస్ట్ 2 రోజులు తినలేదన్నారు. ఫస్ట్ 2 రోజులు 4 రోజుల తర్వాత తినాలి కదా అన్న, మరి తప్పుతుందా? తప్పదు. పుసుకునేమన్నా అయితే మళ్ళా కాదు, నువ్వు అలుగుతావు కదా ఎక్కువ. ఎందుకన్నా? నార్మల్ అడుగుతావు కదా, ఎక్కువ అలుగుతావు కదా నువ్వు. ఎలాంటి విషయాలు అలుగుతుంటాడు నేను చూసాను అనమాట. నీ మీదనే ఆమె కలిగావు ఎప్పుడు? ఆ రోజు చేసినావు. అయ్యయ్యా నేనే చేయలేదు నన్ను. నార్మల్ గా ఎందుకు ఎక్కువ అలుగుతావు? ఇప్పుడు మన దాంట్లో వాళ్ళ మీద మొన్న రీసెంట్ గా వైజాగ్ లో నలిగావు కొన్ని. మన బ్రో ఉన్నాడు కదా, 2 బ్రోలు వాళ్ళందరూ వచ్చారు కదా, అప్పుడు అలిగావు కదా, చూడు బ్రో నన్ను. మరి అది తప్పు కదా అన్న, నువ్వే ఆ విషయంలో తప్పగా బాధ అనిపించింది. అంటుంటే నువ్వు అట్లా అన్నావు. కాదు మొన్న ఏంటి మాలేశ్వర హనుమాన్ మాల ఎన్ని కిలోమీటర్లు నడిచావు? మన గజ్వేల్ ఉంది. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు నల్ల ఆడ నుంచి కొనాట ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మొత్తం? ఇది 120 అంట. 120 కిలోమీటర్ల. అంటే
మా ఊరు నుంచి జర తక్కువ వస్తుంది. నేను అవతలూరు పోయినా కదా, అవతలూరు నుంచి ఏడైతే వేసిందో ఆడ నుంచి నడుచుకుంటూ పోయినా. ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయా నీకు? సంపాదిస్తున్నావా ఈ 1 million ఫాలోవర్స్ ప్రమోషన్స్ అని కానీ ఇవి కానీ? ఏదన్నా ఎటన్నా ఇది ప్రమోషన్ లీడర్ చేస్తున్నానా ఇప్పుడు నాకు అనిపించింది. ఎప్పుడో ఒకటి చేస్తావా? అది వస్తే వాళ్ళ వీళ్ళకి ఇస్తా కదా అన్న హెల్పింగ్ కోసం. అవి అన్ని డైరెక్ట్ గా ఇచ్చేస్తావా? ఫస్ట్ వాళ్ళకే చెప్తా ఇట్లా ఇట్లా ఉంటది అని. కాదు గీతురా వెళ్తే నీదో గొడవ అయింది కదా, గీత నిజంగా అయిందా? కాదన్నా వాళ్ళు అట్లా పెట్టారు. అవునా? మీరు ఇద్దరు మంచిగా ఉండే అలా పెట్టారు. అవునా? అప్పుడు అట్లా ఎట్లా పెట్టారో ఇట్లా అర్థం కాలే. నేను వీళ్ళు మాట్లాడేటప్పుడు నేను ఎట్లా చూస్తే దాన్ని తీసుకొచ్చి ఇల్లు అతక పెట్టారు. నేను మాట్లాడేటప్పుడు నేను డైరెక్ట్ మాట్లాడతా, నేను అటు ఇటు చూస్తా. కానీ ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ లో ఉంటున్నట్టున్నావు. ఈడ పని ఉంటే ఆడ పని ఉంటే ఆడ. ఇది ఎంత భూమి ఇది అంతా మొత్తం ఇది? పావుదాకా కారు ఉండే చుట్టూ కాడీలు అవి ఎత్తే అట్లా ఇదంతా ఆడదాకా. అది ఇప్పుడు ఆడ దున్నినాం. అది మొన్న స్వీట్ కార్న్ ఉండే, అది కొట్టేసి అమ్మేసినాం. అప్పుడు అమ్మేసి ఇప్పుడు దున్నినాం కదా, తర్వాత బంతి పెడతాం మళ్ళా. ఇలా మీద ఉంది కదా మీద అలా బంతి, తర్వాత ఇటు కూరగాయల చెట్లు. 6 ఎకరాలు మంచిగా ఉంది ఆస్తి. ఇంకా భూమి ఎక్కడ ఉన్నాయా? అక్కడ జరంతా ఉంటుంది అటు వేరే దగ్గర. అదేదో ట్యాంక్ అంటారు, వాటర్ ఉంది అక్కడ ఉందా? ట్యాంక్ ఆడ వేరే పొలిమేర ఉంటుంది. ఇక్కడ సైడ్ వచ్చే దగ్గర 32 గుంటలు ఏమో ఉంటాయి. అటు తవ్వకు ఆడ మీరు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో 2 గోరీలు కనిపించినాయి తెల్లయి. మా బాపమ్మది మా తాతది ఆడుంటది జరంతా. కానీ నీకు బాగుంటది కదా విలేజ్ వాతావరణం అంతా మంచిగా. నేను చెప్పినా కదా ఇప్పుడు అంటే ఇలాగే ఉండాలనిపిస్తుంది కదా ఇక్కడ నీకు. ఇప్పుడు మనం ఇక్కడ బాగా పని ఉంటే ఇక్కడ ఉంటా. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా ఈవెంట్లు అవి ఉంటే అట్లా హైదరాబాద్కి వస్తా. కాదు డబ్బులు ఎలాగా ప్రశాంత్ మరి నీకు? ఇప్పుడు జాబ్ ఏమైనా చేస్తావా? ఎన్ని సంవత్సరాలు అలా ఉంటావు? దీని మీద వస్తుందా ఏమైనా? అన్న వచ్చినా రాకుండా నష్టపోతామని తెలిసిన ఇట్లా ఇదే పని మాత్రం వదులుకోమని. డబ్బులు ఎలా వస్తాయి అన్న? ఇక చేసుక బతకనికి ఉంది. ఏదైనా ఈవెంట్లు కానీ ఏదైనా వచ్చినా అట్లా అంతే. ఇక మనకి ఏమున్నాయి అన్న, అవి మన బిజినెస్లు ఉన్నాయా? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? పెద్దోడు నువ్వే కదా. అమ్మో అడిగి నమ్ము. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా? సిగ్గుపడుతున్నాడు అయ్యా. ఎప్పుడు చేసుకుంటా? మంచి పిల్ల దొరికినప్పుడు. ట్రై చేస్తున్నావా ఎవరినైనా? బాబు కన్నా నాకు బాబు దోలాడాలి. నాన్నగారు చూసుకోవాలా? నువ్వు చూసుకో. ఎలాంటి క్వాలిటీస్ కావాలి నార్మల్ గా? అమ్మాయి కూడా రైతు అమ్మాయి? పాపను అమ్మని మంచిగా చూసుకుంటే వాళ్ళన్న. మీ నాన్నగారిని అమ్మగారిని మంచిగా చూసుకుని చాలు. వాళ్ళ అమ్మ బాపు లెక్క. రైతు తెలిసిన భూమి ఇలా తెలిసిన అమ్మాయి, జాబు ఈ పంట పని చేసే ఆమె. పంట పని చేసుకుని మనం ఉన్నామన్నా. వాళ్ళని మంచిగా చూసుకోవాలి అంతే. వాళ్ళు మంచిగా చూసుకుని చాలు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అయితే అన్న సిగ్గుపడుతుందంటే? పెళ్లి అంటే నాకు నవ్వుతుందనా? ఎందుకు? ఇంట్లో ఎవరైనా అడిగారా? చుట్టాలు పోతే అదే అడుగుతారు, నువ్వు ఇట్లా అదే అడుగుతారు, దావతులు పోతే అదే అడుగుతారు. కానీ పార్టీల్లో ప్రతి పార్టీలో ప్రతి ఎక్కడికి ఏ ఫంక్షన్ కైనా ఎందుకు వెళ్ళిపోతావు ప్రశాంత్ నువ్వు నార్మల్ గా? నేను ఎక్కువ రానా మన అనుకున్న వాళ్ళ దగ్గరికి. ఎంత రిస్క్ అయినా వస్తాను మాట ఇస్తా కాబట్టి అట్లా వెళ్ళిపోతాను. టైం లేట్ అవుతుండొచ్చు కానీ కరెక్ట్ అంటే 1 గంట అట్లా మన అనుకుంటే వెళ్తా అన్న. ఇక కాదు అయితే ఈ ట్రోలింగ్ అయితే ఆగదు ఇంకా నీ మీద. కానీ అన్న వాళ్ళు చల్లగా ఉండాలి, నన్ను చల్లగా ఉంచాలి అంతే. కాదు ఇప్పుడు శివాజీ అన్న మన మీతో టచ్ లో ఉన్నాడా? ఎవరెవరు ఉన్నారు టచ్ లో? బిగ్ బాస్ లో అందరూ టచ్ లో ఉన్నారా? శివాజీ అన్న ఏమంటాడు అన్న? అది ఓన్లీ ఇప్పుడు మనం నార్మల్ గా మనం క్రికెట్ ఆడినా మనం పెట్టుకోమన్నా ఏమన్నా అదేమన్నా యుద్ధానికి పోయినా మనం అందరు మంచిగా ఉంటారు. అందరు మంచిగా ఉన్నారు, గొడవలు ఏం లేవు, ఏముండే అన్న. కాదు రాజకీయ నాయకుడు ఏమైనా అవుతావా ఏంటి? నీకు ఉన్నట్టుంది కోరిక. మొన్న ఎవరో దీవించే ఒక పంతులు కూడా అందరూ షాక్ అయిపోయారు. శివాజీ ఫస్ట్ షాక్ అయిపోయినట్టున్నారు. ఎందుకన్నా అంటే దేవుడు అనిపించింది అన్న అని నేనమ్మా. నువ్వు కావాలని అనిపించింది కాదు అది? పంతులు అలాగా అప్పుడు అలా చేయించిందా? కానీ నీకు ఉందా మంచి ప్రెసిడెంట్ పోటీ చేస్తావేంటి ఫస్ట్? డైరెక్ట్ ఎమ్మెల్యే శివ అనుకుంటా పోతేనే ఉండాలి. పోతావా ఎలక్షన్? మనతో అంటే మనం పోతే నేను కట్టాడునా? నేను అలా అనట్లే. అది రాజకీయంగా అయితే రాజకీయ పరంగా అయితే వెళ్తావు ముందు.
నీకుంది కోరిక, నాకు అర్థమవుతుంది. నీకు రాజకీయం అని అనగానే మనవాడి మొహంలో ఒక వెలుగు వస్తుందయ్యా చూస్తూ. అన్నా నేను అవుతానా? మీ ఇప్పుడు మీ పంట పొలాలు భూములు అన్నం పండించుకొని మీరే బియ్యం లేదు అమ్ముతాము కొంచెం. ఎందుకంటే ఇంట్లోకు ప్రతి సంవత్సరం ఏంటంటే మనము మన ఒక దొయ్య మన ఇంట్లోకి తీసుకుంటాం అన్నట్టు. అంటే ఆ సంవత్సరం ఒక సంవత్సరం మొత్తం బాగా పెట్టి తర్వాత సంవత్సరం దాన్ని మిల్లుకుంటూ పోయి ఇప్పుడు అదంతా ఎంత అవుతుంది? అవన్నీ ఎన్ని మూటలు రావచ్చు అదంతా? ఇప్పుడు మళ్ళీ చెప్పొచ్చు అన్న, అప్పటిదేమో అప్పటి తీసింది చెప్పొచ్చు, ఇప్పుడు ఎంత అవుతుంది అన్నప్పుడు మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత అనుకుంటున్నారు మీరు? నార్మల్గా ఎంత వస్తుంది అని వేసారు? అట్లా కాదన్న, ఇప్పుడు ఇది ఉందా ఆ నారు వీకిన తర్వాత ఎంత సరిపోతుంది? మనం అయితే వేసినాం మంచిగా వచ్చింది అనుకో నాటు, మొత్తం వేస్తే గిన్ని బస్తాలు గిన్నె అని వస్తుంది. ఇప్పుడు ఆ దొయ్య కనిపించింది అక్క అవతల్లి, అది మొత్తం మన ఇంట్లోకి తీసుకుంటాం. అది ఎంతనన్నా రానాలి, అది మన ఇంట్లో తీసుకుంటాం. ఈ అన్ని దొయ్యలు ఉన్నాయి, ఇవన్నీ మనం అమ్ముతాం. మీరు అమ్ముతారు గవర్నమెంట్ కి? గవర్నమెంట్ కి అమ్ముతారా? గవర్నమెంట్ బీటు ఉంటది, ఐకేపీ సెంటర్ లో అమ్మేస్తారా? ఇప్పుడు ఇది అయితే మళ్ళీ వేస్తారా అలాంటిది? మళ్ళా వచ్చి పీకి నాటు పెడతారు కదా, మళ్ళీ వేస్తారు. అది తీసి ఇక్కడ వేస్తారు, అదంతా సరిపోదు కదా? సరిపోద్దా? అవతలేమో అక్కడ దొయ్య మిగులుతుంది, ఇది అంత ఉంది కదా, ఇలా 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 అలా మొత్తం అంతా సరిపోద్దా? మస్తు అయితే అవానా అలా కట్టలు కట్టలు అయితే కదా అన్న. అట్లా ఇంక రోజంతా ఇప్పుడు ఇదే పని చేస్తున్నావు, ఇంకేం లేదు? ఇప్పుడు ఇదే పని అన్న, ఇదే పని, ఇంకేం లేదు. ఇప్పుడు పార్టీలు వస్తే సిటీ వస్తున్నావు, లేకపోతే లేదు. పార్టీలో కాదన్నా, ఏదైనా ఈవెంట్లు అన్న. అదే ఈవెంట్స్, పార్టీ, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలు, దానికి అది ఆడుంటే వస్తాను హైదరాబాద్. ఇప్పుడు నార్మల్ ఆడున్నా, మీ బర్త్డే అయిందనుకో అట్లా నేను ఎక్కువ. అవును, మీరు ఎత్తుకే ఏమైంది? మాట్లాడుతులేవా? అందరితో మాట్లాడుతున్నాడు, రతికతో మాట్లాడుతున్నాడు, ఊరికదా ఇన్స్టెడ్. ఎందుకు? సరే, అంటే హౌస్ లోకి వెళ్ళేటప్పుడు పల్లవి ప్రశాంత్ ఎలా ఉండేవాడు, హౌస్ నుంచి బయటకు వచ్చేలాగా ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉండొచ్చు కదా, ఉంటే బాగుండేది కదా, కొంచెం ఎక్కడికో పైకి ఎగిరిపోయాడు, పైకి ఎక్కిపోయాడు, పైన ఉన్నాడు అని చెప్పి అంటున్నారు కదా, దానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? దానికి అన్ననే సమాధానం చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను అన్నదాన్ని ఉన్నా, అంటే నేను ఎట్లున్నానో అట్లే ఉన్నా, మరి ఎవరికి ఏమనిపించినా మనది తెలియదు కాబట్టి దానికి నువ్వే చెప్తే. ఎందుకంటే మీతో నేను ఎట్లున్నా అది నేను చెప్తా. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్ జనాలకి? నేను లాస్ట్ నేను ఏమంటాను అంటే, రైతును గౌరవించండి, రైతు కొడుకులను ఎంకరేజ్ చేయండి, రైతు పండించిన దానికి రేట్లు కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మేము పండించిన తర్వాత అవి సూపర్ మార్కెట్లో పోతే ఎక్కువ రేట్లు అవుతున్నాయి, అదే రైతు దగ్గర ఉన్నప్పుడు ఎందుకు తక్కువ అవుతున్నాయి? రైతు దగ్గర ఉన్నప్పుడు బ్రాండ్ వల్లే అది అంటే ఒకటే మార్కెట్ అని కాదు, వేరే వాళ్ళ దగ్గర పోయినప్పుడు దానికి పేరు పెట్టగానే మార్కెటింగ్ ఎక్కువై దానికి ఒక బ్రాండ్ ఉంది. పండించింది ఎవరు? బ్రాండ్ పెట్టింది ఎవరు? అంటే బ్రాండ్కు ఉన్న విలువ పండించిన వాళ్ళ దగ్గర లేదు. దయచేసి కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి రైతుకు సపోర్ట్ చేసి మీరు చేసే ముందు మనం రైతులను బతికించినట్టు అవుతుంది. ఆత్మహత్యలు ఆగిపోతాయి. చాలా వరకు నేను నార్మల్గా మీ ఒక వీడియో నేను 1 నిమిషం ఒకసారి ఒకటి అన్న నీ ఫోన్ 1 నిమిషం మీకు ఒకటి చూపిస్తా. ఇదే ఫస్ట్ టైం కదా నువ్వు రైతుకు సంబంధించినవన్నీ పిన్ టు పిన్ మొత్తం పాయింట్ టు పాయింట్ వీడియోలు చేయడం? ఏదన్నా చాలా అంటే ఈ మొన్న విత్తనాల నుంచి అన్ని అప్పుడు ఇట్లా చేసిన ఉంటాయి నార్మల్ ఇవన్నీ మసాలా చల్లుడు అవి. కానీ ఇంత డీటెయిల్ గా నువ్వు దిగి నువ్వు చేసేవి ఏమి లేవు? ఉన్నాయన్న, ఉన్నాయి కింద ఉన్నాయి. మీకు ఒక వీడియో చూపిస్తా. కానీ నీకు ఏడుపు భలే వస్తుందా? నాకు ఏడుపు రాదు. నువ్వు బాగా ఏడుస్తావు నువ్వు, నాకు ఏడుపు రాదు. గాయపడిన గుండె నాకు ఏడుపు రాదు తెలుసా. ఎందుకంటే యాక్చువల్లీ నేను నాది ఎందుకో మరి అంత స్ట్రాంగ్ ఏమో కానీ కొంచెం ఏడుపు రాదు నాకు. మొన్న రీసెంట్గా ఇలా జరిగింది, దాని తర్వాత నేను ఎలా ఉండాలి. అదే అన్న రీసెంట్గా అన్న వాళ్ళ డాడీ ఏమైందన్న మరి డాడీకి? ఆట హెల్త్ ఇష్యూ అయ్యి చెప్పిండు. చెప్పగానే నాకు మస్తు ఇట్లా అనిపించింది. అరే ఎక్కడ ఉన్నావు అంటే అప్పుడు ఆ ఊర్లో ఉండే. అలా ప్రతి ఒక్కరికి ఉంటే అన్న కష్టాలు లేని మనిషే లేడు. కానీ నష్టపోతున్నాం అని తెలిసి ఇట్లా ఒకప్పుడు మేము
ఆ స్థాయి నుంచే 20 రూపాయలకి మోరి తెలిసి కదా రోడ్ల మీద రోడ్ సైడ్కి మోరి ఉంటుంది. ఆ మోరి ఒక 2 కిలోమీటర్లు ఎత్తిపోసిండు 20 రూపాయలకు మా బాబు. 20 రూపాయలకు తవ్వేడొడ్లు అంటే తెలిసేదన్న గింత ఉంటుంది తవ్వ, కిలో గిట్లు ఉండదు, కిలో ఉంటుంది అనుకో, కిలో ఉంటుంది ఎక్కువ తక్కువ గింత ఉండే అప్పట్లో తవ్వ అప్పుడు ఇలా ఉండదు అన్న, గింత ఉంటుంది తెలుసు తవ్వ. అది కాదు, అది వేరే తవ్వ అనేది చిన్న ఉంటది. ఆ తవ్వడొడ్లకు బలరగాడ జీతం ఉన్నాడు, చాలా పని చేసిండు. ఆ కష్టం నుంచి వచ్చిన కాబట్టి ఆ కష్టం విలువ తెలిసి కాబట్టి అప్పటి నుంచే నేను ఫిక్స్ అయిపోయినా, మనం ముంగటికి పోయినా మన రైతులు మనమే కాపాడుకోవాలని. ఏం లేకుండా ఇప్పటికీ అప్పులు తెచ్చి మరీ పంట మీద పెట్టి నష్టపోతామని తెలిసి ఇట్లా ఇంకా ఇంకా దాని మీదనే ఉన్నారు. కానీ రైతు ఎప్పుడు ఒకరిని మోసం చేయడు, మోసపోతాడు తప్ప మోసం చేయడు. మీరు అర్థం చేసుకొని రైతులకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైతుల అంటే రైతులను దోసుకునేటోళ్ళు మస్తు మంది ఉన్నారు, దోసుకొని రాజులేరు, కానీ రైతు మాత్రం ఆన్నే ఉన్నారు. ఎందుకంటే నేను ఇట్లా కుకట్పల్లి మార్కెట్లో నేను అప్పుడు కూరగాయలు తీసుకుపోయి అమ్మినా కదా. ఇప్పటికీ మీరు నార్మల్గా ఒక మార్కెట్కి వెళ్ళి నార్మల్గా మీరు ఏదైనా సరే మీరు పోయి ఒకసారి చూడరు, అంటే డైరెక్ట్ కూరగాయలు మార్కెట్లో కొనూరి, మనకు తెలుసు కదా అది. అదే అన్న, ఇప్పుడు మార్కెట్లో కొనూరి, మార్కెట్లో అంటే వాళ్ళు రైతుల దగ్గర పోయి నువ్వు బేరం ఆడితే రూపాయి సరే బిడ్డ తీసుకోవా అంటారు. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి నువ్వు బేరం ఆడతావా? ఎందుకంటే ఆడ ఉన్న ప్రైస్ మాత్రమే కనిపిస్తే అదే ఇస్తావు, ఆడ ఆడితే తీసుకోకు అంటాడు. ఆడ ఖరాబ్ అయినా పెంటలో పోతుందేమో కానీ రైతు దగ్గర ఉన్న పంట ఖరాబ్ కావద్దని సరే అని ఇచ్చేస్తారన్న. అంత గొప్ప వాళ్ళు అన్న రైతులు. అలాంటి రైతులకు సపోర్ట్ చేయరి, అలాంటి రైతులకు ఎంబడంటే ముందు తరానికి ఇట్లా ఇంకా రైతు కొడుకులు ఇంకా చాలా మంది ముంగట్టుకు వచ్చి పని చేస్తారు. నేను ఎవరిని తక్కువ అంచనా ఎత్తారని, ఎవరు కష్టం వాళ్ళది. కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దేవుడు మనకు ఆదుకుంటాడు. మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు వానాకాలం కాబట్టి రైతులకు ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే షాటర్ల కాడ వైర్లు అవి ఇవి ఆగం ఉంటాయి, పాములు తేళ్ళు ఇవన్నీ. అంటే ఇన్ని ఇబ్బందులలో ఒక రైతు ఇంతగానం చేస్తున్నాడు అంటే మీరు ఒక్కసారి ఆలోచించారు అన్న, రైతు కష్టం ఎంత గొప్పది అని. అంటే మాటలో చెప్పలేం. ఇప్పుడు మనతోని అన్న కొంచెం వరం పెడతాడు, వరం పెట్టిన తర్వాత అన్న ఫీలింగ్ ఎట్లుందో నేను దగ్గరికి వెళ్ళి అక్కడికే పెట్టాలి, ఇక్కడికి వెళ్ళి కాదు అవతలికి వెళ్ళి పెడతాం. ఏం పెట్టాలి? వరం మట్టి తీసి మనం ఊరానికి ఎత్తాం. ఇప్పుడు ఈ మట్టి తీసి మనం ఈ ఊరానికి వేయాలన్న, సరేనా? ఇట్లా ఇలా మట్టి తీసి ఎందుకంటే ఇప్పుడే దున్నాం కాబట్టి జరా అలా పెడితే దీన్ని వరాలు పెట్టుడు అంటున్నాను. అంటే అలా చేస్తే ఇలా చేసినామంటే ఏమన్నా పొక్కలు పడతాయి కదా, నీళ్ళు అటు పోకుండా. చూసారు కదా ఇంటర్వ్యూ. మ్యాథ్స్ కొన్ని క్వశ్చన్లు అన్నీ మిస్ అవ్వచ్చు, ఏవో కొన్ని క్వశ్చన్లు కానీ కొన్ని పాయింట్లు కానీ మిస్ అవ్వచ్చు. ప్రెజెంట్ అంటే బిగ్ బాస్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ పాయింట్స్ అన్నీ తీసుకొని రాలేదు. ప్రెజెంట్ నడుస్తున్న మనోడి మీద కొన్ని పాయింట్లు కానీ లేకపోతే ఏవైతే ఈ రూమర్లు కానీ లేకపోతే ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడి అండ్ మనోడు ఏం చేస్తున్నాడు అని చూపించి అదొకటి ట్రై చేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా మేము కొన్ని ప్లాన్స్ అనుకుంటున్నాం. అవన్నీ జరిగితే మళ్ళీ ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ ఈ వీడియో కానీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మనోడి గురించి అంటే కొన్ని మంది కొన్నిలా ఉంటారు అనుకుంటూ ఉంటారు, బట్ కొంచెం జర్నీ చేస్తే తెలిసింది మంచోడే, మంచిగా ఉన్నాడు అని నాకు అర్థమైన తర్వాత దాని తర్వాత మళ్ళీ మేము మాట్లాడడం లేకపోతే కొన్ని ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత అలా కలవడం ఇంకా దగ్గర అవ్వడం జరిగిందనమాట. అలాగే దాని తర్వాత మళ్ళీ మేము ఇలా వీడియో ప్లాన్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో అందరూ మంచిగా లాస్ట్ వరకు చూసారనుకుంటున్నా. ప్రశాంత్ ఏం చెప్పాలనుకుంటున్నావా? అదే అన్న, నువ్వు చెప్పినావు కదా, చాలా నాకు సంతోషం. అంటే అన్న అర్థం చేసుకొని మేము అంటే ఒక మనిషితోనే మనం మరి నేనంతా ఓకే, నాకు ఇంటర్వ్యూ లేదు కదా అన్న, సారీ అన్న, నువ్వు కూడా చెప్పచ్చు కదా. నేను ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలి, అన్నయ్య వాటే వేయాలి, ఇస్తాను మంచిగా చెప్పిన. ఆ రోజే ఇంటి అయిపోతున్నాయి, నాకు ఇప్పుడే కావాలంటే ఇప్పుడు లైట్కి పోయింది, ఇప్పుడు ఏడొస్తుంది చెప్పురి, ఈ ట్రాక్టర్ లైట్ పెట్టుకుని ఏమన్నా ఎవరు తప్పు మీరే చెప్పారు, అంతేనా కదా అన్న? తప్పు వల్ల అయినా ఈ అన్న అర్థం చేసుకుని కాబట్టి ఇక మనం ముంగడికి పోవాలి. ఎందుకంటే జరుగుతూ ఉంటే అప్పుడు అపార్థం చేసుకుంటూ ఇప్పుడు తెలుసుకున్నాడు అన్న. ఇట్లా నేను ఇట్లా అన్నకి ఏమనలే, కానీ ఒకటే బాధ అనిపించింది, అన్న తెలుసుకుంటే అయిపోవని, అది ఒకటే బాధ అనిపించింది. ఇక తర్వాత మొన్న అన్నతో ఫోన్ చేసి ఇట్లా డాడీ ఇట్లా చనిపోయింది అనగా నాకు ఘోరంగా బాధ అనిపించింది అన్న. నిజంగా మీరు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి
లైఫ్లో ఇక ఒక డ్రీమ్ ఉంటుంది అన్న. ఇట్లా కొంచెం కొత్త కంటెంట్తో ముంగటికి వస్తాడు. మీరు అందరికి సపోర్ట్ చేయరు అన్న. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చెప్తున్నా, ఇగో మట్టి చేతులతో చెప్తున్నా, ఆల్ ది బెస్ట్. మీరు అందరు సపోర్ట్ చేయరు అన్న. ఇంకో కొంచెం ఇంకా ముంగటికి పోవాలన్నా మీ సపోర్ట్ ఇంకా గట్టి కావాలి. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. చూసారు కదా వీడియో, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందు కలుస్తా. అంతవరకు జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినట్టే బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మనా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.